ద్వారా బలపడి స్థిరపడినట్లు ప్రభు సహాయం చేయనుగాక. దేవుని వాక్యము చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయము 1 నుండి నేను చదువుతాను, తర్వాత మీరు చదవచ్చు. 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుతాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అటు రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యంస్తుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడే. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం విందాం. దయాళుడు అయిన మా తండ్రి, మహిమగల దేవ, మా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనను కలువరి శిలువకు అప్పగించి ఆయన మరణము పునరుత్థానముల ద్వారా మమ్మలను ఆకర్షించి రక్షించి ఒక సంఘములో మమ్మల్ని చేర్చి ఒక తండ్రి కుటుంబములో మమ్మల్ని చేర్చి మీలో మా ఆత్మను ఉంచి మమ్మను పరలోక రాజ్యమునకు వారసులుగా చేసినందుకై మీకు స్తోత్రములు. భూమి మీద కొంతకాలం బ్రతకడానికి ఖర్చుబడి చేసి ప్రయాసపడుచుండగా ఈ పనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించేవారు, ప్రార్థించేవారు, పాల్గొనేవారు, ఖర్చు చేయవారు అందరిని బట్టి స్తోత్రములు. అందరికీ రావలసిన న్యాయమైన ఫలము దయచేయమని ప్రభువా, మేము చదువుకున్న ఈ వాక్య భాగములను మా కొరకై దీవించమని మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మలకు క్షేమము దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీ పత్రిక పౌలు రాసిన 14 పత్రికల్లో ఒక పత్రిక. హెబ్రీ విశ్వాసులకు సంఘం ఉన్నది, కూడికలు ఉన్నాయి. కూడికలలో వాక్యమును బోధించే నాయకులు ఉన్నారు. అయినా వారిలో తప్పిపోయిన వారు ఉన్నారు, కూడికలు మానుకున్న వారు ఉన్నారు, వాక్యం వినుటకు మందులైన వారు ఉన్నారు. ఇవన్నీ పౌలు దృష్టిలో పెట్టుకొని వారి కొరకై ఈ పత్రిక వ్రాశాడు. హెబ్రీ పత్రికలో ప్రభు పైకి ఎత్తబడ్డాడు, అంటే పైకి ప్రపంచ ప్రజలందరికీ ప్రభువును ఎత్తు చూపెట్టాడు. ఏ పత్రిక చూచినా ప్రభువు కనబడాలి. ఏ ప్రసంగంలోనైనా ప్రభువుని కనబరచాలి, ప్రభువుని ఎత్తి చూపెట్టాలి. ఈ పత్రికలో పౌలు యేసు ప్రభువును గూర్చి మొదటి అధ్యాయములో 4వ వచనములో ఆయన శ్రేష్ఠుడు అని రాశాడు. పౌలు యేసు ప్రభువును గూర్చి శ్రేష్ఠుడు, ప్రపంచమంతటిలో ఆయన నామము శ్రేష్టమైన నామం, ఆయన శ్రేష్టమైన వారు. ఎంతోమంది ఉన్నారు, ఎన్నో నామాలు ఉన్నాయి. అనే నామముల కంటే ఉన్నతమైన నామం, ఆ శ్రేష్టమైన నామము కలిగి ఉన్నవాడు యేసు ప్రభు. ఆయన శ్రేష్ఠుడు అని పౌలు యేసు ప్రభును
ప్రపంచ ప్రజలందరికీ ఒక ఎత్తి చూపెట్టాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6, 7 వచనాలలో పేతురు యేసు ప్రభువును గురించి ఆయన అమూల్యమైన వాడు అని రాశాడు. ఆయన అమూల్యమైన వాడు, అమూల్యమునగు మూలరాయి అగు ప్రభు అని రాశాడు. ఆయన అమూల్యమైన వాడు, చాలా విలువైన వాడు, అమూల్యమైన వాడని పేతురు ప్రభువును గురించి తన పత్రికలో రాశాడు. యోహాను రాశాడు. 1వ అధ్యాయము 18వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అద్వితీయుడు అని రాశాడు. అద్వితీయుడు అంటే అంటే లేదు అని, ద్వితీయ అంటే రెండవని, ఆయనకు రెండవాడు సాటి లేడు అని రాశాడు. యోహాను రాసిన అద్వితీయుడు అని, పేతురు రాసిన ఆయన అమూల్యమైన వాడు అని, పౌలు రాసిన ఆయన శ్రేష్ఠుడు అని, ముగ్గురు అపోస్తలులు వ్రాయబడిన మాటలు చాలా విలువైన మాటలు, యథార్థమైన. మన జీవితాలకు ఆయన అమూల్యమైన వాడు. మనం నమ్మిన మనందరికీ ఆయన అద్వితీయుడు. ఆయన శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన నామము కలవాడు. ఈ ముగ్గురు అపోస్తలులు ప్రభువును గురించి ప్రపంచ ప్రజలకు బాగా ఎత్తి చూపెట్టారు. ఈ పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలలో ప్రభువు ఒక్కొక్క విధంగా తన ప్రత్యక్షతను బయలుపరిచాడు పౌలు ద్వారా. 1వ అధ్యాయంలో ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా కనబడుతున్నాడు. దేవా ప్రభువాది యందు నీవు భూమికి పునాది వేసి అన్నాడు. భూమికి పునాది వేసిన దేవుడు యేసు ప్రభు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలలో ఆయన కూడా రక్త మాంసములలో పారివాడాయన అంటే ఆయన అచ్చంగా మానవుడుగా వచ్చాడు. రక్త మాంసములు గల శరీరముతో వచ్చాడు. 2వ అధ్యాయము ఆయన ప్రత్యక్షత, ఆయన దేవుడే కానీ మానవుడుగా వచ్చాడు, రక్త మాంసములు గల శరీరం. 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన అపోస్తలుడు, పరలోకము నుండి పంపబడిన అపోస్తలుడు అంటే పంపబడిన వాడని. ఆయన అపోస్తలుడు అనే పేరుతో బయలుపరిచాడు ప్రభును. 4వ అధ్యాయము 14వ వచనంలో యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు అని చెప్పాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడు. ఈయన యూదా గోత్రములో పుట్టాడు. ప్రధాన యాజకులు లేవి గోత్రములో నుండి వచ్చారు. లేవి గోత్రములోని వాళ్ళే ప్రధాన యాజకుడుగా పిలబడ్డారు. కానీ ఈయన యూదా గోత్రములో పుట్టాడు. ఈయన ఎట్లా ప్రధాన యాజకుడు? హెబ్రీ పత్రికలో చదివితే 7వ అధ్యాయంలో ప్రధాన యాజకత్వం అనేది మార్చబడింది. లేవి గోత్రములో పుట్టినవాడు కాదు, కానీ ఒక ప్రధాన యాజకుడు చేయలేనివి ఈయన ప్రధాన యాజకుడి వలె ఆయన చేశాడు. ఆయన ప్రధాన యాజకుడుగా వర్ణించబడ్డాడు 5వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఆయన మనుష్యుడుగా కన్నీళ్లతో మహారోదనముతో ప్రార్థన చేసిన అనుభవం 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి. 6వ అధ్యాయంలో దేవుని కుమారుడు, ఒక విశ్వాసి తప్పిపోతే దేవుని కుమారుని మరలా సిలువ వేసినట్లే బాహాటంగా ఆయనను అవమానపరిచినట్లని 6వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పాడు. 7వ అధ్యాయము 2వ వచనంలో ఆయన షాలేము రాజుగా వర్ణించబడ్డాడు. షాలేము రాజు, సమాధానపు రాజు అని అర్థం. సమాధానపు రాజు ఆయన, సమాధానం ఇచ్చేవాడు. ఆయన సువార్త, సమాధాన సువార్త ప్రపంచ ప్రజలందరికీ సమాధానం లేని సమయంలో సమాధానం ఇవ్వటానికి పరలోకమందున్న దేవుని, భూమి మీద ఉన్న మనుషులను ఈ సమాధాన సువార్త వలన సమాధాన పరిచాడు ఆయన అని వ్రాయబడింది. 7వ అధ్యాయంలో ఆయన సమాధానపు రాజు. 8వ అధ్యాయంలో 2వ వచనంలో పరలోకమందు మహామహుని
సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడైన ప్రభువును చూపెట్టాడు. అంటే అప్పటికే ఆయన శిలువ వేయబడ్డాడు, రక్తము చిందించి ప్రాణం పెట్టాడు, సమాధి చివరి తిరిగి లేచి పరలోకములో మహామహుని ఆ కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను అని ఈ పత్రికలో ప్రభువును గురించి వర్ణించాడు. అది 8వ అధ్యాయం. 9వ అధ్యాయంలో 15వ వచనం చివరి పంక్తిలో క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి, ఆయన మీడియేటర్గా వచ్చాడు. దేవునికి నరులకును మధ్యవర్తి ఆయన తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, భూమి మీద ఉన్న మనుషులకు పరలోకమందున దేవునికి మధ్యవర్తి. ఆ మధ్యవర్తిగా వచ్చి అందరి కొరకై ప్రాణం పెట్టాడు, దేవునితో సమాధానపరిచాడు, దేవుని యొద్దకు నడిపించాడు. తర్వాత 10వ అధ్యాయములో ఆయన శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత అన్నాడు. ఆయన శరీరము అర్పింపబడేను, తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన శరీరం అప్పగించబడింది, కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. అది 10వ అధ్యాయం వివరిస్తున్నది పాపులను పరిశుద్ధపరచడానికి. 11వ అధ్యాయం 24, 26 వచనాలు కలిసి ఉన్నాయి. క్రీస్తు అని వర్ణించాడు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని పాత నిబంధనలో ఉన్న మోషేను గురించి ప్రస్తావించి చెప్పాడు. ఆయన క్రీస్తుగా ఈ పత్రికలో ప్రభువును గురించి బయలుపరిచాడు. 11వ అధ్యాయం. 12వ అధ్యాయంలో విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు అని చెప్పాడు. మన యందు ఒక విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసానికి మూల కారణం ప్రభువే. విశ్వాసమున కర్త ఆయనే, విశ్వాసం ఉంచువారిని వారి విశ్వాసమును కొనసాగించేవాడు కూడా ఆయనే. ఎప్పుడు కొనసాగిస్తాడు? ఆయన వైపు చూస్తే. గాలి వైపు చూచి మునిగిపోసాగాడు, ప్రభు వైపు చూచి సముద్రం మీద నడిచాడు. ఎవరు? అది గాలి వంటి సమస్యలు వస్తున్నాయి, తుఫాను వంటి సమస్యలు, రోగాలు, అదే కుదరని జబ్బులు వస్తున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి, బంధువుల ద్వారా శ్రమలు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా శ్రమలు, సంఘానికి శ్రమలు. వీటన్నిటి నుండి కొనసాగించువాడు ఆయన. ఆయన వైపు చూడాలి. ఏ సమస్య, ఏ శ్రమ, ఏ బాధ వచ్చినా విశ్వాసులు ప్రభు వైపు చూస్తే చాలు, ఆ నెమ్మది ఊరట అని కలుగుతుంది. అది 11, 12వ అధ్యాయంలో చెప్పాడు. 13వ అధ్యాయంలో 20 వచనములో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని రాశాడు. ఆయన గొర్రెలెవరు? మనమే. విశ్వాసం ఉంచిన వాళ్ళే గొర్రెల వంటి వారు. ఈ గొర్రెలకు కాపరి ఎవరు? గొప్ప గొర్రెల కాపరి ఆయన. కాపరి అంటే మీకు అర్థమైందా? కాపరి అని తెలుసు. కాపరి అంటే అర్థం అంటే మేపేవాడు ఆయనే, మేపేవాడు ఆయనే, కాసేవాడు ఆయనే. దగ్గరుండి దావీదును గురించి రాశాడు. గొర్రెల యొద్ద ఉన్న దావీదు, గొర్రెలను మేపుచున్న దావీదు, గొర్రెలను కాయచున్న దావీదు. ఇవి కాపరిలో ఈ 3 ఉండాలి. కాపరిలో ఉండవలసిన లక్షణాలు గొర్రెల యొద్దనే ఉండాలి. గొర్రెలకు కడుపు నిండా మేత పెట్టి మేపాలి, గొర్రెలను కాయాలి. కాయడం అంటే కర్ర పట్టుకొని దొంగల నుండి, తోడేళ్ల నుండి గొర్రెలను కాపాడువాడు. ఇది దావీదులో ఉన్నాయి, మన ప్రభువులో కూడా. మనము గొర్రెల వంటి వారు అయితే నమ్మి ఆయన మన వద్దనే ఉన్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఎన్ని బాధలు, శ్రమలు, సమస్యలు వచ్చినా మన దగ్గర ఉండి మనల్ని పోషించి మనల్ని కాపాడుతున్న గొప్ప కాపరి అని పౌలు ఈ విధంగా ప్రభువును ఘనపరిచి చూపించాడు. 13వ అధ్యాయంలో 13 విధాలుగా ప్రభు తన ప్రత్యక్షతను బయలుపరిచాడు. ప్రభు యొక్క ప్రత్యక్షతలో పౌలు ప్రతి అధ్యాయంలో మనకెన్నో పాఠాలు ఉన్నాయి. మన ధ్యానంలోకి వద్దాం. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయం చూడయ్యా, చదవండి. 2వ అధ్యాయము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యముల గురించి కూడా రాశాడు ఈ పత్రికలో.
ఈ వాక్యము ఎవరి ద్వారా పలకబడింది? ప్రారంభములో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అన్నారు. ఈ పత్రికలో ఉన్న 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 4:12 వాక్యం గురించి రాశాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, అంటే దానిలో ప్రాణం ఉందని. వాక్యములో ప్రాణం ఉంది, అది సజీవమైనది, ప్రాణము గలది, జీవము గలది. వాక్యం సజీవమై బలముందా? మనము బలహీనులమే, కానీ మనకు దేవుడిచ్చిన వాక్యము సజీవమైనది, బలమైనది అని రాశాడు. ఎట్లనో అక్కడ రుజువుగా చూడండి. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము వాడుగా ఉండి వినడా ప్రాణము ఆత్మ రెండు రాశాడు. ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలులను విభజించేదా? ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలులను వాక్యము చెవులతో వింటున్నాం, మనకు నోటితో ప్రకటిస్తున్నారు, చెవులతో వింటున్నాం. ఈ వాక్యము చెప్పుచుండగా మన ప్రాణంలోనికి పోయి ఆత్మలోనికి వెళ్ళి కీళ్లను, మూలులను విభజించి శోధిస్తున్నది. వాక్యం అంటే సామాన్యమైనది కాదు. మీరు శ్రద్ధగా వినండి. ఈ వాక్యం లోపలికి వెళ్తుంది, ప్రాణములోనికి, ఆత్మలోని, కీళ్లలోనికి, మూలుగలోనికి వెళ్ళేది. చూసినారు? ఎక్కడెక్కడ ఈ బలహీనతలు ఉన్నాయో బలహీనతలన్నిటిని కూడా అన్నిటి తొలగించేది దేవుని వాక్యం. బలమైనది దేవుని వాక్యము, సజీవమైనది. ఎంత పనిచేస్తుందో 4వ అధ్యాయంలో 12లో చెప్పాడు. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం దేవుని దివ్యమైన వాక్యం అన్నాడు. అక్కడ బలమైనది అది సజీవమైనది చెప్పి దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది చెప్పాడు. దేవుని దివ్య వాక్యం అంటే ఇది లోకానికి సంబంధించినది కాదు, ఇది లోకులు రాసిందే కాదు. ఇది దివ్య వాక్యం, అంటే పరలోక సంబంధమైన వాక్యం. అందుకే దివ్య వాక్యం అన్నాడు. ఈ దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన అని చెప్పాడు. దేవుని వాక్యానికి గల పేర్లు 4వ అధ్యాయం 12లో, 6వ అధ్యాయం 5లో వ్రాయబడింది. ఈ వాక్యం ఏం చేసింది చూడండి. మనుషుల ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలులను విభజించేదైతే, శోధించేదైతే, దూసుకొని వెళ్ళేదైతే ఈ వాక్యం ఏం చేసింది? ఈ వాక్యము 11వ అధ్యాయం చూడే. ఇదే పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన మనుషులలో జొరబడి దూసుకొని వెళ్ళి ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలులను లోపలి వెళ్ళి దూసుకొని వెళ్ళేది దేవుని వాక్యం. ఇది మాత్రమే కాదు, దేవుని వాక్యము ప్రపంచములను నిర్మించింది అన్నాడు. ప్రపంచము అంటే కింద నంబర్ వేశాడు ఫుట్నోట్లో. ప్రపంచమే కదా మనకు కనబడేది. ప్రపంచములు అంటే ఎక్కువ ఉన్నాయండి ప్రపంచాలు. ఇది ఎట్లా? ప్రపంచమును, లోకమును నిర్మించిన వాడు ఆయనే, ఆయన వాక్యమే. అయితే ఇక్కడ ప్రపంచములు ఆయన వాక్యము ద్వారా నిర్మాణమైనవి అంటాడు. ప్రపంచములు అంటే నంబర్ వేశాడు కింద ఫుట్నోట్లో. యుగములు అన్నాడు. మనకు బైబిల్లో కనబడే యుగాలు రెండే. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ యుగమందైనను రావో యుగమందైనను అని రాశాడు. ఈ యుగం కూడా దేవుని వాక్యం వలన నిర్మాణం అయింది. రాబోయే యుగం కూడా దేవుని వాక్యం వలన నిర్మాణం అయింది. ఇది ఒక ప్రపంచం. ఈ ప్రపంచమును దేవుడు తన మహాజ్ఞానం చేత నిర్మించాడు. అది ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పాడు. దేవుడు తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను. జ్ఞానము చేత ప్రపంచం అంటే మనుషులను, చెట్లను, గాలి ఇవన్నీ కూడా ఆయన జ్ఞానము చేత నిర్మించాడు. ఈ ప్రపంచంలో మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఇంకొక ప్రపంచం ఉంది, ఇంకొక యుగం ఉంది, అది రాబోయే యుగం. దానిని కూడా దేవుని వాక్యం వలన ఆ రాబోయే యుగం మనకున్నది. ఈ యుగము రాబోయే యుగం అన్నారు. లోకంలో చాలా చెప్తున్నారు యుగాలు. ఈ కలియుగం అన్నారు, ఎక్కడ బైబిల్ లేదు. కలికాలం అంటారు. సర్లే, కలికాలం అంటే ఏమో లేదు. కలియుగం అంటే
ఇక ఏదో యుగం ఉందని, గడిచిపోయిన యుగానికి పేరు, ఇప్పుడు యుగానికి పేరు, రాబోయే యుగానికి పేర్లు, ఎన్నో యుగాలు చెప్తున్నారు వాళ్ళు. కానీ బైబిల్లో మాత్రము రెండే రెండు యుగాలు. ఈ యుగము, రాబోయే యుగం, ఈ యుగమును మనుషులకు రాబోయే యుగమును నమ్మిన వారికి ఆయన వాక్యము ద్వారా నిర్మించాడని చెప్పారు. దేవుని వాక్యము చూశారా, ప్రపంచంలో నిర్మాణమైనది దేవుని వాక్యము ద్వారానే. దేవుని వాక్యము విలుచుండగా మనుషుల ప్రాణములోనికి, ఆత్మలోనికి, కీళ్ళలోనికి, మూలుగలోనికి వెళ్ళి దూసుకొని తెలుసా? ఈ వాక్యం యొక్క ప్రభావం అంత గొప్పది అని చెప్పాడు. ఎబ్రీ పత్రికలో చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనం. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. ఓహో, ఈ వాక్యము ఇంత బలమైన వాక్యము, ఇది సజీవమైన వాక్యము, మనుషులను ప్రభావితం చేసే వాక్యము, ప్రపంచములన్నీ నిర్మించిన వాక్యము ఎవరి ద్వారా వెలిగించాడు? దేవుడు దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. మీరు ఉదాహరణ చెప్పండి. దేవుడు మిఖాయేలును దానియేలు దగ్గర పంపాడు. మీరు దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. మిఖాయేలు వెళ్ళి జవాబు ఏంటి వచ్చాడు కానీ జవాబు ఇవ్వడానికి మధ్యలో తూరు దేశపు అధిపతి వచ్చి 3 వారాలు కొట్లాడినాడు, యుద్ధం చేసినాడు. 3 వారాల తర్వాత మిఖాయేలు వచ్చి దానియేలుతో దానియేలు, నీవు బహుప్రియుడు, నీ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళింది, నేను వచ్చాను జవాబు తీసుకొని. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. గబ్రియేలు వచ్చాడు, కన్యక మరియా నీకు శుభం అని చెప్పాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దయాప్రాప్తురాలు నీకు శుభం, నీవు గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కుమారుని కంటావు. అదేమో గలిబిలిగా ఉంది. పెళ్లి కాలేదు, పిల్లలు అంటాడే, గలిబిలిగా ఉంది. భయపడకు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఇవన్నీ దేవదూత చెప్పాడు కన్యక మరియకు. లూకా సువార్తలో 1వ అధ్యాయంలోని జకరియా మందిరంలో లేదా దేవాలయంలో ధూపం వేస్తుండగా దేవదూత గబ్రియేలు వచ్చాడు, కనబడ్డాడు తెల్లని వస్త్రం అని. వినండి, దేవుడు ఎట్లా పంపిస్తాడంటే తన ప్రజలను దర్శించడానికి పూర్వకాలంలో దేవదూతను పంపించి వర్తమానం ఇచ్చి వాక్యం ఇచ్చి పంపేవాడు. జకర్యా, నీ భార్యని కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెడతావు. అతడు ఎలా ఉంటాడు? గబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడి దేవుడిచ్చిన వాక్యం చెప్పి, అవునా నేను ఇంత ముసలివాన్ని, పిల్లలు కనడం ఏంటి? నమ్మలేదు. 18వ అధ్యాయంలో అబ్రహాము నవ్వెను, శారా నవ్వెను. ఇక్కడ లూకా సువార్తలో నమ్మలేదు. దేవుని వాక్యం ప్రకటించవచ్చుండగా నవ్వే వాళ్ళు కొందరు, నమ్మని వాళ్ళు కొందరు. నవ్వారు. ఎందుకు? శారా నవ్వలేదా? నేను నవ్వలేదు. నవ్వావు నువ్వు, నమ్మలేదు నువ్వు. నవ్వారు కానీ దేవుడు తన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి సరైన కాలంలో శారాకు గర్భం ఇచ్చి కుమారుని ఇచ్చాడు. నవ్వుకున్నారు. నవ్వు అని అర్థం ఇచ్చి ఇస్సాకు అనే పేరు పెట్టారు. అద్భుతం. ఇస్సాకు వాగ్దానం చేసిన వాగ్దానం చేయబడిన కుమారుడు. విన్నారా? అది దేవదూతల ద్వారా పలకబడింది. అలాగే జకర్యా కుమారుడు పుట్టును అంటే నమ్మలేదు. నువ్వు నమ్మలేదు కనుక ఏమన్నాడు? మౌనివై ఉంటావు అన్నాడు. అంటే మౌనంగా ఉంటావు, ముగ్గురు అవుతావు. ఆశ్చర్యం చూడండి. నువ్వు నమ్మలేదు. దేవుడు నన్ను పంపినాడు, నువ్వు ప్రార్థన చేసినావు, నా దేవుడు నన్ను పంపినాడు, చెప్పమన్నాడు, చెప్పినా నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మౌనివై ఉంటావన్నాడు దేవదూత. మూగవాడైపోయాడు. బయటకు వచ్చేసరికి అంత సైగలు చేస్తున్నాడు. ఏం జరిగిందో, ఎవరు దర్శనం ఇచ్చారో అర్థం కాలేదు. కుమారుడు వచ్చాడు. ఏ పేరు పెట్టాలంటే పలకదమ్మన్నాడు. యోహాను అనే పేరు పలక మీద రాయగానే నోట్లో నాలుక సడలి మాట్లాడి దేవుని స్తుతించి యోహాను అనే పేరు. నమ్మని వారు
దేవదూతల ద్వారా పలకబడిన మాటలు దేవుని వాక్యం. నవ్వే వాళ్ళు కొందరైతే నమ్మని వాళ్ళు కొందరు. మీ ఇష్టమండి, మీరు కూడా అంతే. ఆ దినాల్లో ప్రభు దేవదూతల ద్వారా తన వాక్యమును పలికించాడు. ఇంకొక మాట చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో నుండి మరొక వచనాన్ని, 3వ అధ్యాయం 2వ వచనం అయ్యా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. ఇక్కడేం చెప్తున్నారు? కొన్ని దినాలలో పాత నిబంధనలో దానియేలు గ్రంథం, క్రొత్త నిబంధనలో లూకా సువార్త, దేవదూతల ద్వారా దేవుడు తన మాటలు, తన వాక్యం ఇచ్చి పంపించాడు. వాళ్ళు పలికారు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది. పూర్వకాలంలో ఎట్లా పలికేవారు? దేవుని వాక్యం ఎట్లా వచ్చేది? ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు. దేవుడు ఏదైనా చెప్పాలంటే మాలాంటి మనుషులు ఆ దినాల్లో ప్రవక్తలుగా ఏర్పరిచాడు. ఆ ప్రవక్తలకు దేవుడిస్తే దేవుడు ఆ ప్రవక్తలకు మాటలు ఇస్తే ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్పేవారు. ఈ బాగా తెలుసు, బైబిల్ అంతా అవే కనబడతాయి. ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు, దేవదూతల ద్వారా పలకబడిన మాటలు. పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా పలకబడిన వాక్యము, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము సజీవమైనది, బలమైనది. ప్రపంచంలో నిర్మాణమైన దేవుని వాక్యము దేవుడు ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా పలికించాడు. మరి ఇప్పుడు ఎట్లా పలుకుతున్నా? ఇట్లా ఈ దినాల్లో ఎలా ఉన్నది? హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, 8వ అధ్యాయము 1వ వచనమయ్యా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం. మేము అంటే ఎవరున్నారు? ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశాడు. మేము అంటే పౌలుతో కూడా ఉన్నవాళ్ళు. దైవ సేవకులు వివరిస్తున్నారు. ఈ దినాల్లో ప్రవక్తలు వెళ్ళిపోయారు, దేవదూతల ద్వారా పలకబడిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రవక్తలు కాదు, దేవదూతలు కాదు. ఎవరు? మేమంటే దేవుని సేవలో ఉన్న పౌలుతో కూడా ఉన్నవారు. మేము వివరించిన సంగతులు, దేవుని సంగతులు సంఘాలకు వివరించారండి. మేము కూడా వివరిస్తున్నాం. రాజరావు మేము వివరించే సంగతులు లోకమందున్న సంగతులు కాదు, ఏ మనుషుని సంగతులు కాదు. మీరు చూడండి, 2 సంగతులు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయములో ఆ సంగతులను గురించి వ్రాశాడు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఏమర్థమైంది? ఏంటి? ఇక వినండి. మనుష్యుని యొక్క జ్ఞానం నేర్పుతుంది కొందరికి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు. మేము మనుషులకున్న జ్ఞానము కొందరికి నేర్పుతుంది, జ్ఞానము నేర్పుతుంది. ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నారు కొందరు. మేము అలా కాదు. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక, చదవయా, ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధ సంగతులతో ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మ నేర్పగా. కొందరికి జ్ఞానము నేర్పుతున్నది, జ్ఞానంతో బోధిస్తున్నారు. కొందరికి దేవుని ఆత్మ నేర్పవాడు, దేవుని ఆత్మ ద్వారా కనిపెట్టి ధ్యానం చేసి దేవుని ఆత్మ నేర్పిన సంగతులనే సంఘాలకు బోధించే వాళ్ళు ఆ దినాల్లో. ఆత్మ నేర్పు మాటలతో కాక, దేవుని ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము అన్నాడు. మేము బోధిస్తున్నాము. దేవుని సంగతులు ఉన్నాయి, మనుషుని సంగతులు ఉన్నాయి. మనుషుల సంగతులు మనుష్యాత్మ గల వారికి తెలుసు, దేవుని సంగతులు దేవుని ఆత్మ గల వారికి తెలుసు. బైబిల్ తీసుకొని బోధించాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి, ఆత్మ నడుపుదల కావాలి, ఆత్మ ప్రేరేపణ కావాలి, ఆత్మ మాట్లాడించేవాడు కావాలి. 10:20 మత్తయి సువార్తలో చెప్పాడు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడున్నది దానియేలు కాదు, రాజరావు కాదు. మీ తండ్రి ఆత్మ లోపల ఉండి మాట్లాడు.
మాట్లాడింపజేస్తున్నాడు. లేఖనాలు రాయించిన వాడు ఆత్మనే, మాట్లాడించేవాడు ఆత్మనే, వినేవాళ్ళు కూడా ఆత్మ ద్వారా వినాలి. ఆత్మ నేర్పు మాటలతో మేము మీకు బోధిస్తున్నామన్నారు. ఈ వచనాల్లో పైన క్రింద అన్ని చదివితే దేవుని సంగతులు ఉన్నాయి, మనుషుల సంగతులు ఉన్నాయి. మనుషుల సంగతులు బోధించడానికే మనం ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని సంగతులు బోధించాలి. సుమా, ప్రజలకు ఏం కావాలి? మనుషుల సంగతులు అంటే లోకవంతుల సంగతులు లోకములు దొరుకుతున్నాయి. దేవుని సంగతులు చెప్పేవాళ్ళు కావాలి. అందుకే పూర్వకాలంలో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము, ప్రవక్తల ద్వారా పలకబడిన వాక్యము, ఇక ప్రవక్తలు లేరు, దేవదూతలు లేరు, సేవకులను పెట్టాడు సంఘాలలో. పౌలన్నాడు 8:1 మేము వివరించుతున్న సంగతులు అన్నాడు. ఇట్లా వివరణగా, ఇంత వివరంగా వివరిస్తుంటే ఇక వినాలి కదా. ఏమంటారు చూడండి, లోకంలో అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు, అరటిపండు ఒలిసి నోట్లో పెడితే ఏం చేయాలా? నేను తినాలంతే, నేను ఇది కూడా తినను అంటే. దేవుని సంగతులు వివరించేవారు ఉన్నారు సేవకులు. ప్రవక్తలు వెళ్ళిపోయారు చెప్పి, దేవదూతలు రావడం లేదు. అది ఈ దినాల్లో ఇప్పుడు దేవుని సేవకులను సంఘాలలో పెట్టారు. దేవుని సంగతులు దేవుని పిల్లలకు సంఘాలకు వివరిస్తుండగా, వివరణ ఇచ్చుచుండగా 8వ అధ్యాయం 1వ వచనమయ్యా. అదే అపోస్తలుల హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం అన్నారు. ఒక సారాంశంతో కూడిన సందేశం వినిపించేవాడు పౌలు. సారాంశం ఉండాలి కదా. ఏం సారాంశము? ఉపదేశ సారం ఏదనగా, మేము వివరించుతున్న సంగతుల సారాంశం ఏదనగా, సారాంశం సారాంశం సారాంశం, బోధలో సారాంశం ఉండాలి. ఏమి లేదనుకోండి, ఏమంటారు? ఏమి లేదన్నా పస లేదు ప్రసంగంలో, ప్రసంగంలో పస లేదు, సారాంశం లేదు, పాఠము లేదు, ఆత్మ నడుపుదల లేదు, ఆత్మ ప్రేరేపణ లేదు, వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, క్షేమము లేదు. పౌలు చెప్తున్నాడు, మేము వివరించుచున్న సంగతుల సారాంశం ఏదనగా. మూడు రకాలుగా విన్నాం కదా. పూర్వకాలంలో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం, కొంతకాలం అంతకుముందు ప్రవక్తల ద్వారా పలకబడిన వాక్యం, నేటి దినాలలో ప్రవక్తలు కాదు, దేవదూతలు కాదు, సేవకులు సంఘాలలో నియమించబడి ఏర్పరచబడిన సేవకుల ద్వారా సంఘాలకు వివరిస్తున్న సంగతులు వినాలి. ఇప్పుడు 2:1 చూడండి. పౌలు చెప్తాడు, మేము వివరించుచున్న సంగతులు 2:1. కావున ఓహో, సేవకులు వివరిస్తుండగా సంఘములో ఉన్న హెబ్రీ విశ్వాసులు, పౌలు కూడా అనుకున్నాడు, మనము వినిన సంగతులు అన్నాడు. అంటే సేవకులు కూడా వినాలి. ఏనా? విశ్వాసులు వినాలి, విశ్వాసులను కలుపుకొని మీరు వినిన సంగతులు రాయొచ్చు కదా. మనం వినిన సంగతులు సేవకులు వినాలి, విశ్వాసులు వినాలి, వివరించే వాళ్ళు వివరిస్తున్నారు, వినేవాళ్ళు వినాలి. విని ఏం చేయాలి? చదవండి. కావున మనం వినిన సంగతులను ఓహో విడిచిపెడుతున్నారా? మనమే మాట్లాడుకుందాం. ఇక్కడ కూడి వచ్చిన చిన్న సమాజముగా కూడి వచ్చాం కదా, మనం విన్న సంగతులను విడిచిపెడుతున్నామా? ఒరే లేరా అన్నాడు వచ్చే పిల్లవాడిని. లేపితే లేచినాడు. ఒరే దేవుడు ఎందుకు 2 చెవులు ఇచ్చినాడు అని అడిగినాడు టీచర్. ఏం చెప్పాలా సమాధానం? ఒక చెవు వినడానికి, రెండో చెవి విన్నని విడిచిపెట్టడానికి అన్నాడు. బాగా చెప్పినాడు కదా. ఎంత జ్ఞానం చూడండి పిల్లలకు కూడా. ఒక చెవితో వినడానికి, రెండవ చెవి ఎందుకు ఉందంటే విన్న సంగతులని పక్క వదిలిపెట్టడానికి. విశ్వాసులారా, ఎన్ని ప్రసంగాలు వింటున్నారు మీరు? ఎంత ప్రయాసపడుతున్నారండి వినిపించడం, పిలిపించడం, వినిపించడం, పిలిపించడం, వినిపించడం. నెల ప్రత్యేకమైన కూడికల్లో ప్రత్యేకమైన వర్తమానాలు వినిపిస్తున్నారు. వింటున్నారా? వినిన సంగతులు విడిచిపెడితే చెప్పాడు దాని ఫలితం. చదవయ్యా. మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోతారండి. కొట్టుకొని పోయేదేంటి? కీర్తన 1వ కీర్తనలో గాలికి చెదరగొట్టేది ఏంటి? దేన్ని చెదరగొడుతుంది గాలి?
దుష్టుడు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు. పొట్టాను మీరు పొట్ట. పలుకురులు పొట్ట అంటే మమ్మల్ని ఉరికించి కొడతారు. నంద్యాలకు ఆయన పడాత్మూరు. మేము గట్టి అంటారు కానీ పొట్టు అన్నరే. పొట్టు గట్టిగా ఉన్నారా? దేవుని వాక్యం చేత మీరు గట్టి పడాలి. పుట్టులాగా ఉండకూడదు. విని విడిచిపెడితే విని విడిచిపెడితే కొట్టుకొని పోతాం. ఎన్ని ప్రసంగాలు విన్నా బాగా చెప్పినాడు, బాగా చెప్పలేదు, ఇంతేనా మన స్పందన? విన్న వాళ్ళలో కూర్చొని విన్న వాళ్ళలో స్పందన ఏంటంటే బాగా చెప్పినారు, గట్టిగా వచ్చినాడు అంటారు, లేదు బాగా చెప్పలేదు, ఇంతే కదా. నిజంగా చెప్పండి, ఒక్కరికైనా పశ్చాత్తాపం ఏ విషయంలోనైనా, పశ్చాత్తాపం ఏ విషయంలోనైనా, కన్నీళ్ళు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 8, 9 వచనాలు చదివితే ధర్మశాస్త్రం తెరచి వివరిస్తున్నాడు యెజ్రా. అలాగైతే ఎత్తైన స్థలం నిలబడ్డాడు, ధర్మశాస్త్ర గ్రంథం తెరచి స్పష్టంగా చదివి వివరిస్తుంటే విన్నారు, ఏడ్చారండి, దుఃఖపడుతున్నారు. ఇంత తప్పులు ఉన్నాయా మాలో, మా యందు ఇన్ని లోపాలు ఉన్నాయని ఏడ్చారండి. వాక్యం విని ఏడ్చిన విశ్వాసులు ఉన్నారు, ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. మనం ఎట్లా ఉన్నాం? వాక్యము కనుక వినకపోతే దుష్టుడు వచ్చి ఎత్తబడిన వాక్యమును ఎత్తుబడిపోతాడు. కొట్టుబడిపోతారు, ఎత్తుబడిపోతాడు. మీరు ఒట్టుబడిపోతారు, వాడు వచ్చి ఎత్తుబడిపోతాడు. విడిచిపెడితే వినిన సంగతులను మనం విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదన్నాడు. ఎఫెసీ పత్రికలో చూడండి 4వ అధ్యాయం 14వ వచనం. పౌలు ఎఫెసీలకు రాసిన అందువలన మనమంటే ఎఫెసీలో ఉన్న విశ్వాసుల గురించి మరలా ఇక్కడ పౌలు కలుపుకున్నాడు. మీరు, నేను, మనము పసిపిల్లలమై ఉండి, మనం ఇక మీదట పసిపిల్లలంగా ఉండకూడదు. పసిపిల్లలు నాకు ఉండకండి. ఇక్కడ ఈ కొరింథీ పత్రికలో చెప్పాడు, ఏమండి, మీరు వయసులో బుద్ధి విషయంలో పెద్దవారులై ఉండు అన్నారు. విశ్వాసులు బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండాలి. మనము ఇక మీదట చదవండి, పసిపిల్లలమైంది మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు ఉపదేశం వల్ల కొట్టుకొని పోతున్నారు. ఇక రెండవ కారణం, ఆ కాలంలో ఈ కాలంలో విశ్వాసులు గాలికి కొట్టువలే కొట్టుకొని పోతున్నారు. ఎందుకంటే వాక్యం విని విడిచిపెట్టినందున ఒక కారణం. రెండవ కారణం, కల్పింపబడిన ప్రతి ఉపదేశం వినుట వలన కొట్టుకొని పోతారు. బోధలు కూడా కొట్టుకొని పోతాయి. బోధ వింటే నిలబడాలి కానీ బోధ విని కొట్టుకొని పోతున్నారు. కల్పింపబడిన బోధ, కల్పింపబడిన వాక్యములు అంతా కల్పన వాక్యములు. పేతురు రాశాడు, కల్పన వాక్యములు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులను కనబడడం లేదే, విశ్వాసులు బాగా వచ్చేవాళ్ళే కనబడడం లేదే, మీకు తెలియదు. కొన్ని కల్పింపబడిన ఉపదేశాల ప్రభావము విశ్వాసులను రాకుండా చేస్తుంది. ఇక్కడ బోధ, ఏ బోధ? ఈ బోధ ఆరోగ్యకరమైన బోధ కాదు, అపోస్తలుల బోధ కాదు. కల్పింపబడిన ఉపదేశం, ఒక ఉపదేశం, ఒక సందేశం, ఒక బోధ సిద్ధపరుచుకున్నారు. అది కల్పింపబడిన సందేశం. ఇది బోధించడం వలన మరికొందరు విశ్వాసులు కొట్టుబడిపోతున్నారు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం, వారి నోళ్ళు మొయ్యపోవలన, చదవండి. 1వ అధ్యాయం 11వ వచనం, అటువారంటే సున్నతి సంబంధులు, పైన అవిధేయులు, వదరుబోతులు, మోసపుచ్చు వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నోరు మోయించండి అని పౌలు ఈ క్రేతులో ఉన్న తీతుకు రాశాడు. అట్టి వాళ్ళు నోరు మోయిపోలేను. అట్టివారు విశ్వాసులకు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తున్నారు. చదవండి. అక్కడేమో 4వ అధ్యాయం 14వ వచనంలో కల్పింపబడిన ఉపదేశాలు ఉపదేశించి బోధించి విశ్వాసులు కొట్టుబడిపోయేటట్టు చేస్తున్నారు.
ఇక్కడేమో కుటుంబాలు పాడైపోతున్నాయి. దేని వలన? ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించడం వలన. ఎన్ని రకాలుగా ఉన్నారు చూడండి. విడిచిపెట్టి వారు కొట్టుకొని పోతున్నారు. కల్పింపబడిన దుర్బోధలు, తప్పుడు బోధలు కొట్టుకొని పోయే వాళ్ళు కొందరైతే, ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించడం వలన ఏమవుతున్నారు? కుటుంబాలు రక్షించబడిన వాళ్ళే, సహవాసానికి వచ్చే వాళ్ళే, ఆరాధనకు వచ్చే వాళ్ళే, గుడికలకు వచ్చే వాళ్ళే టోటల్గా కుటుంబాలు మానుకుంటున్నాయి. బోధల ప్రభావం, దుర్బోధల ప్రభావం, కల్పింపబడిన ఉపదేశముల ప్రభావం. అవునా? పూర్వకాలంలో ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యం, తర్వాత దినాల్లో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం, ఈ ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా నిర్మాణమైన వాక్యం ఇప్పుడు మేము వివరిస్తున్నాం. మేము వివరించిన సంగతులు మీరు వింటున్నారు. విని విడిచిపెట్టకండి, కొట్టుకొని పోతారు అని దేవుని వాక్యములో పౌలు హెబ్రీ విశ్వాసుల గురించి రాశాడు. మరొక సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అధ్యాయములో రాయబడిన మాట చూడండి. మరలా చదవండి అదే వచనాన్ని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను అన్నాడు. అంటే అప్పటికే ఆ అనుభవాన్ని పౌలు చూచాడు. కొందరు విన్నారు, కొట్టుకొని పోయారు. మనం విన్న సంగతులు విడిచిపెట్టే మనం కొట్టుకొని పోతాం అని చెప్పాడు. ఒక కొంతమంది అట్లా కొట్టుకొని పోయారు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం చూడయ్యా. వాళ్ళలో ఉన్న బలహీనతలు మనకు కళ్ళ కట్టినట్టుగా వివరిస్తున్నాడు. ఇందులో గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినడానికి మందులైనందున. హెబ్రీ విశ్వాసులు సంఘం ఉన్నది, కోడికలు ఉన్నాయి, వాక్యములు బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ మీరు వినడానికి ఆసక్తి లేదే. మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. వాక్యం చెప్తుండగా నిజంగా చెప్పండి, వినేవాళ్ళు వింటున్నారు, వినడానికి ఆసక్తి లేని వాళ్ళు చూడండి. ఫోన్ ఆపరేట్ చేసుకునే వాళ్ళు కొందరైతే, నోట్స్ రాసుకునే వాళ్ళు కొందరైతే, పక్కమ్మతో మాట్లాడే వాళ్ళు కొందరైతే, ఫోన్ వస్తే లేచి బయటికి వెళ్ళే వాళ్ళు కొందరైతే, ఇంటికాడన్న కుండల మీద ఆలోచన గల కొందరైతే, మందులు ఎన్ని కారణాలు ఉన్నాయి చూడండి. మీరు వినడానికి మందులైనందున చెప్పేవారికి ఇబ్బంది. అదే విషదపరచుగా చాలా కష్టం. ఆసక్తి ఉండాలి వినడానికి. వాళ్ళలో ఉన్న బలహీనత, కొందరు విని విడిచిపెట్టి కొట్టుకొని పోతున్నారు, కొందరు వాక్యం వినడానికి మందులయ్యారు హెబ్రీ విశ్వాసుల్లో. తర్వాత మరొక మాట చూడండి. 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. 10:24. కొందరు మానుకున్నారా? ఏం మానుకున్నారు? మీరు దాని పని మానుకోండి. ఎవరొస్తున్నారు? మీరు చదువులు మానుకోండి, ఉద్యోగాలు మానుకోండి, వ్యవసాయం మానుకోండి, తినేది మానుకోండి. మేము మానుకున్నామని చెప్తారా? అయితే అది కాదు. కూడికలకు వచ్చేది కొందరు హెబ్రీ విశ్వాసులు మానుకున్నారు. సంఘం ఉన్నది. 2వ అధ్యాయం 12, 10, 24 వచనాలను చదివితే మనకు అర్థమవుతాయి. ఎవరికి సంఘం ఉన్నది, సంఘములో కూడికలు ఉన్నాయి. 10, 24 కూడికల్లో వాక్యములు బోధించేవారు ఉన్నారు. 13:7, 13:17. అయినా కొందరు మానుకున్నారు. ఇది మానుకునే దినాలు ఇవన్నీ. పూర్వ దినాల్లో ఇర్మియా కాలంలో నియామక కూటములకును ఎవ్వరూ రారు అని రాశాడు. విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఎవరు రావడం లే. యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, మందిరం ఉంది, కూడికలు ఉన్నాయి, రావడం లేదు. హెబ్రీ విశ్వాసుల గురించి రాస్తూ మీరు కొందరు మానుకున్నారు, కూడికలకు రావడం లేదు. కూడికలు లేని సంఘాలు ఉన్నాయి, కూడికలు లేని సంఘాలు, కూడికలకు రాని విశ్వాసులు, సంఘ నియామక కూడికలు, నియమించబడిన కూడికలు బాగా హాజరయ్యే వాళ్ళు. మాకు నంద్యాలలో ఒక సహోదరి, కూడికలు లేకుంటే బతకలేమన్నా. ఇదేంటి భాష? అన్నం లేకపోతే, నీళ్లు లేకపోతే, ఉద్యోగం లేకపోతే బతకలేమంటారు. కూడికలు లేకపోతే బ్రతకలేము.
ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? దేవుని కొరకు బ్రతకలేం, ఆత్మీయంగా బ్రతకలేం, భక్తిగా బ్రతకలేం, విశ్వాసిగా బ్రతకలేం. కూడికలు లేకపోతే, కూడికలు విశ్వాసికి మంట వెట్టగలిగించేదండి. కూడికలు లేకపోతే చల్లారిపోతారు. కోడి గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల మీద కోడిని పొదిగేస్తారు. పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు ఎలా పొదిగేస్తున్నారు? కరెంటుతోనే పిల్లలు గుడ్లు పెట్టిస్తున్నారు, కరెంటుతోనే పిల్లలు లేపుతున్నారు. అవి దీనికి జబ్బులు వస్తే కరెంటే పెడుతున్నారు. మనకు కూడా పెడుతున్నారు లేదా? కీమోథెరపీ అంటారు. కరెంటు పెడుతున్నారండి, కాలిపోతున్నారు, నల్లగైపోతున్నారు, జుట్టంతా రాలిపోతుంది. గుడ్లకు కరెంటు పెట్టి గుడ్లు పెట్టిస్తున్నారు. పిల్లలు లేపాలంటే గుడ్లకు కరెంటు పెట్టి పిల్లలే లేపుతున్నారు. అది తిని 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 జబ్బులు వస్తే మనకు కరెంటు పెడుతున్నారు. ఎక్కడ? పూర్వకాలంలో మేము చిన్న వయసులో గుడ్లు కోడి పెడితే 20-30 గుడ్లు పెట్టేది. ఆ గుడ్లు అన్ని పెట్టిన తర్వాత అది పొదిగితే ఒక కుంపటి తెచ్చి దాంట్లో గడ్డి వేసి గడ్డిలో గుడ్లు పెట్టి పైన కోడిని పెడితే ఎంత నెమ్మదిగా ఉండేది. ఎన్ని రోజులు ఉండేది తెలుసా? పెద్దవాళ్ళని అడగండి, ఉండేవాడిని లేవని అడగండి. 21 రోజులు గుడ్ల మీద కోడి పొదిగేది. ఆ కోడి యొక్క వెట్ట తగిలి ఆ వెట్ట చేత 21 రోజుల తర్వాత గుడ్డులో నుండి పిల్లలు బయటకు వస్తాయి. ఒకవేళ పొదగకపోతే వెట్ట లేదు, వెట్ట లేకపోతే గుడ్డులో నుండి పిల్లలు రాక పిల్లలు వచ్చి ఆ పిల్లలు అచ్చంగా తల్లి పోలికలోనికి వస్తాయి. గుడ్డులో నుండి పిల్ల బయటికి రావాలంటే వెట్ట, తల్లి వెట్ట. ఆ తల్లి పోలికలోనికి వస్తున్న అచ్చంగా తల్లి పోలిక అంటున్నారు. విన్నారా? సహవాసం అనేది మనకు వెట్ట కలిగి వేడిని కలిగించేదండి, చల్లారిపోకుండా. దేవుని వాక్యములో కొందరు మానుకొని ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. వినడానికి మందులయ్యారు, కొందరు విని కొట్టుబడిపోయారు, కొందరు వినడానికి ఆసక్తి లేదు దేవుని వాక్యాన్ని, కొందరు మానుకున్నారు కోడికలు. 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన విశ్వాసిగా నమ్ముకొని బాప్తిసం పొంది ఆరాధించి ప్రార్థన చేసి వాక్యం విని కొందరు ప్రసంగాలు కూడా చేశారు. ఇవన్నీ అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తప్పిపోతున్నారా? ఎంత విచారం! ప్రసంగాలు చేసిన వాళ్ళే, బాగా కమ్మగా ఆరాధించిన వాళ్ళే, ప్రార్థన చేసిన వాళ్ళే, దేవుని సొమ్ము దేవుడికి ఇచ్చిన వాళ్ళే, ఇవన్నీ అనుభవించిన తర్వాత తప్పిపోతున్నారు. తప్పిపోయిన వారు నేను చదవండి. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువ వేయాడు, సిలువ వేయబడ్డారని ప్రపంచాన్ని చెప్తున్నాం. మరలా సిలువ వేస్తున్న విశ్వాసులు ఉన్నారు. ఎప్పుడు? విశ్వాసిగా తప్పిపోతే. ఒక విశ్వాసం నుండి తప్పిపోతే యేసు ప్రభును మరలా సిలువ వేసినట్లు, బాహాటంగా ఆయన అవమానపరిచినట్లు ఎంతమంది ఇలా చేస్తున్నారు? ఎంతమంది బీరులు దాగి, ఎంతమంది బీరు దాగి విశ్వాసులు అండి. బీడు దాగే విశ్వాసులు లేరా? బీరు దాగే విశ్వాసులు లేరా? పాపం చేసే విశ్వాసులు లేరా? వీళ్ళంతా తప్పిపోయినవారు. తిమోతి పత్రికలో చెప్పాడు, విశ్వాసంలో తొలగిపోయేది, విశ్వాసంలో తప్పిపోయేది, విశ్వాసంలో భ్రష్టులైపోయేది. ఇలాంటి వాళ్ళందరూ యేసు ప్రభువును మరలా సిలువ వేస్తున్నారు, ఆయనను అవమానం చేస్తున్నారు. ఈ 4 రకాలైన విశ్వాసులు హెబ్రీ విశ్వాసం. విని వాక్యం విడిచిపెట్టి కొట్టుకొని పోయేవాళ్ళు, వాక్యం వినడానికి మందులైన వాళ్ళు, కూడికలు మానుకునే వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు. ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని పౌలు పత్రిక రాశాడు. అది మనకు దేవుని వాక్యం నుండి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని మాటలు, ఒక వచనం చదివి దానికి సంబంధించిన కొన్ని మాటలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసి రక్షణను నిర్లక్ష్యం చేసే విశ్వాసుడు మనం అన్నాడు. మళ్ళా ఏ పత్రిక చెప్పినా పౌలు తనను కూడా కలుపుకుంటున్నా. మనం ఇదిగమ్మా, మీరు, అయ్యా మీరు, నేను, మనము పొందిన ఈ గొప్ప రక్షణ 5:10, 11 చెప్పాడు, ఇది నిత్య రక్షణ. పేతురు చెప్పాడు, ఇది ఆత్మ రక్షణ. ఈ రక్షణ ఇవ్వడానికి సిలువలో
దేవుడు మానవుడుగా పుట్టి సిలువ వేయబడి సిలువలో రక్తము చెందించి మేకులతో కొట్టబడి రక్తము చెందించి ప్రాణములకు ఆధారమైన రక్తం అంతా చెందించి గొప్ప కేక పెట్టాడు. ప్రాణం పెట్టి సమాధించబడి తిరిగి లేచాడు. దీని ద్వారా మనకు కలిగింది ఏమిటంటే రక్షణ కలిగింది. ఆయనకు శిక్ష, మనకు రక్షణ. ఆయనకు శాపం, ఆయన శాపగ్రాహి. ఆయను నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన శిలువలో మరణించాడు. మనము ఎప్పటికీ మరణించకుండా నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, పరలోకం పొందడానికి ఆయన ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసే విశ్వాసులు ఉన్నారు. అసలు నేను రక్షించబడ్డానా లేదా అని కూడా ఆలోచించలేదు. ఇంట్లో ఉన్నంతే, బజార్లో ఉన్నంతే, ఎక్కడ ఉన్నా ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసే విశ్వాసులు, ఎవ్రీ విశ్వాసులు. మనం కూడా నేను రక్షించబడ్డానని గదిలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఉద్యోగములు ఉన్నా, బజార్లో ఉన్నా, సంత మార్కెట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను రక్షించబడ్డాను అనే ఆలోచన రావడం లేదు. నిర్లక్ష్యం చేసేవారు అని వాక్యంలో చెప్పాడు. యెషయా గ్రంథములో నుండి ఒక వచనం, తర్వాత మనం ఎబ్రీ పత్రికలోనే మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథం చూడండి, 55వ అధ్యాయం 24వ వచనం. పూర్వకాలములో ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయిన యెషయా జ్ఞాపకం చేశాడు. చదవయ్యా. 5వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 5:24 లేదా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టువాళ్ళు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము, దేవుని కోపము సుమా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపం పుట్టిన సందర్భాలు, కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, దేవుని విడిచిపెట్టి తమకు ఇష్టమైన విగ్రహాలను పట్టుకున్నప్పుడు దేవుడు కోపించాడు, ఎన్నో నష్టం అనుభవించాడు. ఇది ఒక కారణం. దేవుడు సీనాయి పర్వతం మీద తన ప్రజలకు, మోషేకు ఒక శాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం. అది మోషే ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి మోషే ధర్మశాస్త్రం అన్నాడు. అది దేవుని గురించిన సంగతులు రాయబడింది కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు. అది ఇశ్రాయేలు ప్రజల కొరకై 40 రాత్రింబగళ్ళు దేవుడు సీనాయి పర్వతం మీద తెచ్చి ఇస్తే దాన్ని వారు నిర్లక్ష్య పెట్టారు. అందుకే దేవుని కోపం వారి మీద. 24వ వచనం చదివా కదా ఇప్పుడు. దేవుని కోపము, దేవుని కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. అది వారికి ధర్మశాస్త్రం 5 కాండాలు కలిగింది. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు కలిగి ధర్మశాస్త్రం అంటారు. అది మోషే రాశాడు కాబట్టి మోషే ధర్మశాస్త్రం. దేవుడు రాయించాడు కాబట్టి, దేవుడి గురించిన సంగతులు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం. ప్రపంచంలో ఇది విలువైనది. దాన్ని హెబ్రీలు అన్నారు తోరా అన్నారు. తోరా కాదు, తోరా. దానికి హెబ్రీ భాషలో తోరా, లా ఆఫ్ ద లార్డ్ ఇంగ్లీష్లో. ఈ ధర్మశాస్త్రం అనేది ప్రజలు నిర్లక్ష్య పెట్టారు. రక్షణను నిర్లక్ష్య పెట్టే విశ్వాసులు ఇక వాళ్ళకు ధర్మశాస్త్రం అయితే 5 కాండాలు గల ధర్మశాస్త్రం అయితే ఈనాడు 66 గ్రంథాలు కలిగిన బైబిల్ ప్రభు మనకిచ్చాడు. ఇది మనం లక్ష్య పెడుతున్నామా, నిర్లక్ష్య పెడుతున్నామా? బైబిల్ చేతిలో ఉండడం మేలే, ఇంట్లో ఉండడం మేలే, వినడము మేలే. దాన్ని చదువుతున్నారా? చదువుతున్నారా? ఈరోజు చదివారా? ఈరోజు బైబిల్ చదువుకున్నారా? పోనీ నిన్న చదివారా? మొన్న చదివారా? మొన్న చదివారా? ఎన్ని దినాలైంది మీరు దేవుని వాక్యము నిర్లక్ష్యం చేసి? ఓ సహోదరుడు మంచి ఆత్మీయుడే, ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు. నేను ఇల్లు దర్శించుకు వెళ్ళి ఏదో క్యాజువల్గా మాట్లాడు, బైబిల్ చదువుకున్నావా అని. చదవలేదన్నా, నవ్వుతూ అన్నాడు. నిన్న చదివినావా? చదవలేదన్నా. మొన్న చదివినావా? చదవలేదన్నా. మొన్న చదివినావా? చదవలేదు. ఎంతకాలం అయింది? అసలు చదవడమే లేదన్నాను.
ఆరాధన చేస్తున్నా పాల్గొంటున్నా. మరి బైబిల్ చదవలేదు అంటే, ఓహో ఆరాధన చేయడానికి బైబిల్ చదువుకోవాలనా? ఆయన నాకు వేసే ప్రశ్న. ఎంత మూర్ఖంగా, ఎంత అవివేకంగా ఉన్నారు నమ్మిన వాళ్ళు. ఈ బైబిల్ చదవకుండా వాక్య కూడికలకు వచ్చి వాక్యం వినకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని కోపం, జాగ్రత్త. ఆనాడు వారి మీద కోపం మండింది, ఇంకా చల్లారలేదు దేవుని కోపం. ఆలోచన చేయండి. ఇప్పుడు వరకు చదవకపోతే రేపు నుండి మొదలు పెట్టండి. బైబిల్ చదువుకుని మొదలు పెట్టండి. మీరు అడగండి, నన్ను నువ్వు చదివావా అని అడగండి. ఆలోచన చేయండి అమ్మా. బైబిల్ ఉంది, చదువు ఉంది, టైం ఉంది. ఎందుకు చదువురు? బైబిల్ ఉందా? ఉంది. చదువు వస్తుంది. మరి ఎందుకు చదవడం లేదు? దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయకండి. మన జీవితాలను నడిపించేది, మన జీవితాలను బాగు చేసేది, మనకు భక్తి నేర్పేది, భయం నేర్పేది, ప్రార్థన నేర్పేది, ఆరాధన నేర్పేది, మందిరానికి వెళ్ళేది నేర్పేది, ఎవరితో ఎలా మాట్లాడాలో, భర్త భార్యతో ఎలా మాట్లాడి, భార్య భర్తతో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పేది బైబిల్. చదవండి. ఆనాడు దేవుని ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని గొప్ప వారి మీద మండుచున్నదని రాశాడు. ఒక వచనం చదివి మనం ముగిద్దాం. ఎబ్రీ పత్రికలో నేను చూడండి 10వ అధ్యాయం 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం. అయ్యా, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించే వాళ్ళు, అదే అక్కడేమో నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలు ప్రజలు. అదే సంగతి ఎబ్రీ గ్రంథకర్త క్రొత్త నిబంధన విశ్వాసులకు రాశాడు. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేసిన ఎడల, నిరాకరించిన ఎడల, 2-3 సాక్షుల మాట మీద అనికరింపకుండా వాని చంపించు. అక్కడేమో కోపం మండుచున్నదన్నాడు. ఇక్కడేమన్నాడు? నిరాకరిస్తే, దేవుని వాక్యమును నిరాకరిస్తే సాక్షులను పెట్టుకొని చంపాలన్నాడండి. ఇప్పుడు కనుక ఇలా చేస్తే ఆలోచన చేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇంకొక మాట రాయించాడు. 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. శాస్త్రులు పరిసరులు ఆయనను నిందమోపి నేరాలు మోపి మాట్లాడుచుండగా వారితో అన్నాడు. 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యము నిరర్థకము చేయవారులు. దేవుని వాక్యము క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని వాక్యము నిరర్థకము చేసే వాళ్ళు ఉన్నారా? ఎలా అంటే మీ పారంపర్యాచారం పైన 1-2 వచనాలు చెప్పాడు. పెద్దల పారంపర్యాచారం, పెద్దల నుండి వస్తున్న ఆచారాలు కొన్ని. ఎక్కడి నుంచి వచ్చాయి? 3 నాలుగు నాడే చచ్చిపోతే పొడిగ పెట్టుకో, వాళ్ళు దినమంటారు, మనం ఆదరణ పొడిగ పేరు మార్చారు, అంతే, ఏం లేదా. 3 నాలుగు నాడే 9 దినాలు పెట్టుకో, 4 రోజులు పెట్టుకోకూడదు. మీరు చాలా సులభంగా భావిస్తున్నారు. దేవుని వాక్యం ఫెయిల్ చేస్తున్నారు. ఎన్నండి? ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తున్నారు? గృహప్రవేశనాలు ఏం చేస్తున్నారు? మరణాలు సంభవించినప్పుడు ఏం చేస్తున్నారు? పెళ్ళైనప్పుడు ఏం చేస్తున్నారు? మీ పెద్దల నుండి వస్తున్న ఆచారాలు ఉన్నాయి. మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యము నిరర్థకం చేసేవాళ్ళు కొందరు, వాక్యాన్ని నిరాకరించే వాళ్ళు కొందరు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వారు కొందరు. ఎందుకు దేవుని వాక్యం ఉంది మనకు? ఈ జాగ్రత్తగా బాగా కాపాడుకొని దుమ్ము లేకుండా బీరువా లోపల పెట్టుకోవడానికి కాదు. దేవుని వాక్యమును జాగ్రత్తగా మీరు చదవండి, వినండి. అర్థం కాకపోతే రాసుకోండి, అడగండి. చదవడం వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం బ్రతకండి. ఎబ్రీ విశ్వాసులకు సంఘం ఉన్నది, కోడికలు ఉన్నాయి, వాక్యాన్ని బోధిస్తున్నారు, వివరిస్తున్నారు. విడిచిపెట్టే వాళ్ళు కొందరు, వినడానికి ఆసక్తి లేని వాళ్ళు కొందరు, కూడికలు మానుకునే వాళ్ళు కొందరు, తప్పిపోయిన వాళ్ళు కొందరు. వాక్యములో ఇవన్నీ జరగకుండా ఉండాలని పెద్దలు మాటి మాటికి భారం కలిగి ఇట్లాంటి కూడికలు ఏర్పాటు చేస్తున్నారు. బాగా వివరంగా వివరిస్తున్నారు, కమ్మగా నవ్వుకుంటూ వింటున్నారు. రాజరావు వాక్యం చెబుతుంటే నవ్వే వాళ్ళే కానీ నవ్వని వాళ్ళు ఎవరు లేరు. అంటే అంత పవర్ఫుల్గా
ఇటువైపు ఆత్మలో కార్యం జరుగుతుంది. ప్రజలు కూడా ఒక ఉత్సాహంగా ఆనందంగా దేవుని వాక్యం వింటున్నారు. వినడం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, దాన్ని గైకొంటే మరీ ఆశీర్వాదం. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసు. మహిమగల తండ్రి, మా గమనానికి తెచ్చిన ప్రతి వాక్య సత్యమును బట్టి మీకు స్తోత్రములు. మా హృదయాల్లో ముద్రించి పరిశుద్ధాత్మ కార్యమాయను జరిగించమని, నిలబడి మీ దాసుని బలపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సంఘంలో వచ్చాను.